చంద్రబాబు, రేవంత్ రెడ్డి వీళ్ళు చేస్తున్నది హైబ్రిడ్ రాజకీయం అంటూ అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారినాయి. మరి అంబటి రాంబాబు విమర్శలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వడ్స్మల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళు చేస్తుంది హైబ్రిడ్ రాజకీయం. అసలు బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు బద్ధ శత్రు పార్టీలు. అలాంటి రెండు పార్టీల్ని చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారు. ఒకవైపు అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉండి కాంగ్రెస్ తో హాట్ లైన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా ఇదంతా నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు బి టీం అంటూ అంబటి రాంబాబు చేసిన ఈ ఆరోపణలు ఎలా చూడాలి? ఇప్పుడు ఈ మాటలు ఎవరన్నా మాట్లాడొచ్చు, కానీ ఏ కమ్యూనిస్టులు వాళ్ళు అలాంటి ఏమన్నా మాట్లాడితే సర్లే లేదో అలా అనిపించి ఉంటుందిలే అనుకుంటాం. రంకు రాజకీయాలకి పెట్టింది పేరైన వైసీపీ పార్టీ అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు కదా. అసలు మామూలుగా వాళ్ళు పార్టీ విధానాలే రొంకు. అంటే రొంకు అంటే ఆడమ్మగ రొంకు అని కాదు, రాజకీయ రొంకు. వీళ్ళు కేంద్రంలో ఎవరితో రొంకుతో ఉన్నారు వీళ్ళు? నేను ఓపెన్ గా చెప్తున్నాను. దాంట్లో వాళ్ళు వద్దని వీళ్ళు చిచ్చు అనగాని కూడా పోగలాడతలేదా? ఇవాళ మనం నిజమా ఒట్టిదా ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ ప్రపంచం అంతా ఏమనుకుంటుంది, నేను ఎవడొకటి కాపాడుతున్నాడు కాబట్టి రోడ్డు మీద తిరగలుగుతున్నావు, లేకపోతే నువ్వు ఎంత తిరుగుతావు, నువ్వు ఇలా ఎందుకు వదిలేసి ఉంటారని అంటారు కదా. గుర్తిపోయినా నీ ముఖం చూసి చాలా బాగున్నావు అని వదిలేయారంటారా? వాళ్ళతో రంకులో ఉండబట్టే కదా ఉన్నా కదండి. కేసీఆర్ గారితో మీదేమన్నా పవిత్ర ప్రేమ? కేసీఆర్ గారితో సంబంధం లేవు మీకు? కర్ణాటక కాంగ్రెస్ తో లేదా? శివకుమార్ వాళ్ళతో అక్కడ ఎంత హక్కుంటాను? నేను తెలంగాణలో ఎందుకు లేవు? ఇది కాంగ్రెసే కదా. కర్ణాటక ఎంత హక్కుంటుంది వెళ్ళి అంటే నీకు అక్కడ రంకు ఉంది. ఉంటే ఉందేమో. రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాదు ఎలా లేడు, పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అవ్వకముందు కూడా తను విడిచిపెట్టి వచ్చిన పార్టీ పట్ల నేను అదే గౌరవ భావంతో ఆ నాయకుడి పట్ల గౌరవం, అభిమానంతో ఉంటాను. పార్టీ విడిచిపెట్టినంత మాత్రం నన్ను దూషించాల్సిన అవసరం లేదు. మీరు చెప్తారు అలాగా రోజాకి, కొడాలనానికి, హార్మోనియం పెట్టికి మీ దగ్గర రావాలంటే వాళ్ళు తిట్టాలి అని చెప్పేసి వాళ్ళకు సిలబస్ ఇస్తారు, గైడ్. అందరూ అలా ఉంటారని ఎందుకు అనుకుంటారు? మీకు మళ్ళీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా లేడైనా ముఖ్యమంత్రి అవ్వకముందు, పిసిసి అధ్యక్షుడు అవ్వకముందు, పార్టీలోకి వచ్చిన వెంటనే కూడా ఇలాగే ఉన్నాడు. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీడియా ముఖంగా డైరెక్ట్ గా చెప్పాడు లైవ్ ఛానల్లో. టీడీపీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి ఓపెన్ గా మాట్లాడాడు. విమర్శలు కూడా చేసాడు. కొన్ని రామారావు గారి విమర్శ మీద కూడా విమర్శించాడు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒకటి రెండు విమర్శలు చేశాడు. అంత మాత్రాన తిట్టాలని బూతులు తిట్టలేదు. పార్టీ విడిచిపెట్టి వచ్చాం కదా వాళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా, అక్కడే అతను గౌరవం పొందాడు. ఇతను పద్ధతి అయినాడు బాబు. ఇప్పుడు ఒక మనిషి గుణవంతుడు అనుకున్నప్పుడు అతనిలో మంచి లక్షణాలు కనపడతాయి అందరికి. అతని మీద ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది పబ్లిక్ కి. ఇప్పుడు కొడాలని ఉన్నాడు, అతను తిట్టినంతసేపు మీరు ఎంజాయ్ చేశారు, ఎవరి బాధపడ్డారు. పార్టీ సంకనాకి పోయిన తర్వాత మీరు ఏమన్నారు, వీడి వల్లే ఓడిపోయింది అన్నారు. అవునా కదా? అయినా మీకు సిగ్గాలేదు, ఇంకా వాళ్ళ చేత మాట్లాడుతారంటే మీలో ఒక మార్పు రాదు. ఇవాళ తెలంగాణలో ఆయన విగ్రహం, ఎన్టీ రామారావు గారు విగ్రహం ఆవిష్కరించేశారు. నిజంగానే తెలుగు జాతికి ఎన్టీ రామారావు గారు ఒక ఐకాను. తెలుగోడు ఎక్కడున్నాడు ఏమిటో అనుకున్నప్పుడు నేను తెలుగోళ్ళు రా అని చెప్పుకోవడానికి పనికి వచ్చింది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం. ఆయన ఆత్మగౌరవ నినాదం. తెలుగోళ్ళు అందరూ గర్వంగా ఉన్నారు. నిన్ను నీ గ్యాంగ్ ని మడతలు పెట్టేసిన తెలుగుదేశం పార్టీ అంటే సహజంగానే మీకు కోపం ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు అందరికీ కోపం ఉంటుంది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అధిష్టానం లేదా, తెలియజేయడా, వాళ్ళు తెలియకుండా జరుగుద్దా వాళ్ళు ఏం మాట్లాడినా? అంటే మీరనేది ఏంటంటే వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఉండాల్సిన అవసరం లేదు, ఉండాలనుకుంటే ఎవరితోనే ఉంటాడు. ఆయన కూడా ఎప్పుడు స్టేట్ కి నేను కన్సర్న్ అవుతాను, నాకు వేరే రాజకీయాలు వద్దనుకుంటున్నాను. మీకు మళ్ళీ తెర వెనక భోగోతాలు ఉండవు ఆయన దగ్గర. పొత్తులు పెట్టుకుంటే డైరెక్ట్ గా పెట్టుకుంటాడు. మీరు అంటారు కదా సింగిల్ గా రమ్మను, పొత్తులు లేకుండా ఇప్పుడు రాలేదు, వాళ్ళు ఏం పెట్టుకుంటే పొత్తులు డైరెక్ట్ గా పెట్టుకుంటారు. రొంకే వారాలు చేయరాడు వాళ్ళు. వాళ్ళకి అలవాటైంది ఎదటోళ్ళలాగా చేస్తారు. విజయసాయి రెడ్డిని మీరు ఎందుకు వాడేవారు? అసలు మేము జగన్మోహన్ రెడ్డి అని చేసి తెర వెనక భోగోతాలు ఏంటి? ఇవాళకి అతను కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు, ఏదైనా పుంజుకుంటుందేమో అని. ఎందుకంటే బీజేపీ బూట్లు నాకలేకపోతున్నాడు. అతను నాలుగు అరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టేసుకుని రేపు మొన్న గెలవడానికి సహకరించారో, గెలవడానికి సహకరించడం అంటే ఏంటి తెలుసా? ఎన్నికల్లో జరగటం. మీరు ఏమనుకుంటారు వాళ్ళు సహకరించడం అంటే? ఎన్నికల్లో జరగనిచ్చారు. లేకపోతే నీ దౌర్జన్యాలు నీ ఇష్టమైనట్టు వాళ్ళ అండ చూసుకుని నువ్వు బేబత్సం సృష్టించేద్దు. అక్కడ నీ పిన్నెల రామకృష్ణారెడ్డి చూసాం కదా, వాళ్ళు భోగోతాం. ఇంకొక ఎమ్మెల్యే ఆడేమన్నా దాని కొట్టించాడు ఒక ఆయన పాపం. ఇలాంటి అన్ని చోట్ల అన్ని రకాలు చేసేద్దని మీరు తోలు తీస్తారు. ఎలక్షన్ కమిషన్ చట్టం తన బంధం చేసుకుంటూ పోయింది, రాజ్యాంగం ఉన్నాయి, దాంతో మీ ఆటలు సాగలా. అదే ఖచ్చితంగా బీజేపీ మీ ఏపీ ఉందనుకోండి, వాళ్ళు చూసి చూడండి వదిలేస్తారు, మీ ఇష్టం చేస్తారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను ఇందులో. అది నీకు కుదరలేదు, ఇప్పుడు నీకు కడుపుమంటది. బీజేపీ మాకు దెబ్బేస్తుంది, మమ్మల్ని కాదని పోయారు, 4 బూట్లు 4 ఎదిగిపోయేలాగా నాకేం మనం
అనుకుంటున్నారు మీరు. వాళ్ళకి బొమ్మరిల్లు సినిమాలో లాగా నీ చేతులు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఇంకా దీన్ని వదిలేదు వాళ్ళు. కాబట్టి నువ్వు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నావు, రోడ్డు మీద తిరగలుగుతున్నావు. వీళ్ళు కూడా ఎవరు ఆపినా ఎవరు అడ్డొచ్చినా లోపల వేసేయగలరు నేను, ఎందుకంటే నువ్వు చేసిన నేరాలు కాబట్టి. కానీ వీళ్ళు బేసిక్గా వీళ్ళకి ఆ ఉద్దేశం లేదు. చట్టమే నిన్ను లోపల వేయాలి, వీళ్ళు అనుకుని వేయరు, నువ్వు అనుకున్నప్పుడు వేయరు. చట్టం ఎప్పుడు వేస్తే అప్పుడే ఏనిస్తారు, అడ్డం పడరు వేయటానికి. అర్థమైందా? కాబట్టి మీ కడుపు మంటతో మాట్లాడడంలో అర్థం ఉంది, బాధ ఉంటుంది. కడుపులో నిప్పులు, చింత నిప్పులు మింగేసినటువంటి కడుపులో బర్న్ అయిపోతూ ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహం, అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాటలు, మీ ఓడు కేసీఆర్ గారు మడతడిపోతాడు. ప్రతి తెలుగుదేశం వాళ్ళందరూ ఇక్కడ ఎన్డీఏ పోటీ చేయకపోతే డైరెక్ట్ గా కాంగ్రెస్ వేసి పడతారు. ఓ 15-14% ఉంటుంది. మీరు ఏమనుకున్నా ఎంత ఏడ్చినా మీ ఓడికి అది కూడా ఉండదు ఇక్కడ. అర్థమైందండి? వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా మొదలెడుతున్నారు. మీరు కూడా ఆయన కెలికి మామూలుగా మీరు ఆ మధ్యలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు జోలికి వెళ్ళకూడదండి. ఆయన ఎప్పుడైతే 10 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం అంటే కొంతమంది తొట్టిగాంగిన ఆయన మీద గుసుకొలుపుతున్నారు. ఆయన తిక్కరేగి 20 ఏళ్ళు కలిసి ఉంటా ఉంటాడు ఈసారి. అర్థమైందా? అది అంచేత మీకు వాళ్ళు ఎవరు కలిసి ఉన్నా పోనీ మీకు మళ్ళీ సార్ 6 నెలలు కూడా ఉంటారు. మీరు ఈ రాష్ట్రంలో మిగతా పార్టీలు ఎలాగన్నా ఉండేవండి, కలిసి ఉంటారా విడిపోతారా ఏమైనా అవనే ఉండాలి. వైసీపీ పార్టీ మాత్రం మళ్ళీ సార్ ఆచూకీ లేకుండా పోద్దండి. మళ్ళీ ఒక్కసారి పోటీ చేస్తారు అంతే, ఆ తర్వాత మీకు కనపడదు. వీళ్ళందరూ చల్లా చెదిరైపోతారు. ఇటువంటి వాళ్ళు అందరూ ఇప్పటికే చాలా మంది దారులు వెతికిసుకున్నారు. వాళ్ళు కొంచెం ముందు చూపు ఉన్నవాళ్ళు, వీళ్ళు కొంచెం అవివేకులు, ఏదో తప్పనిసరి పరిస్థితి, లేకపోతే ఎవరిని రానివ్వకపోవటం. అక్కడ వాళ్ళు రాజకీయం కూడా చేస్తారు. వాళ్ళు చేసి రాజకీయం ఏంటంటే నువ్వు కోరుకున్నట్టుగా నిన్ను తన్నట్లేదు, కొట్టట్లేదు, లోపల వేయట్లేదు, అదే రాజకీయం. నువ్వేం కోరుకున్నావు? వాళ్ళు రావటం మా మీద దాడులు చేస్తారో, లోపలే చేస్తారో, మా మీద కేసులు కట్టేస్తారో అనుకుని వీళ్ళు ఇంకా మొదలెట్టక ముందే ఢిల్లీ వెళ్ళిపోయి లబోదీపమన్నావు. పిచ్చోళ్ళ చూసారు నేను ఏం చేస్తున్నారని. నేను ఇక్కడ 2 ఏళ్ళైనా ఏం చేయలేదు. వీళ్ళ కార్యకర్తలు అందరూ కూడా నిజంగా వీళ్ళ కార్యకర్తల కోపం నీ మీద తగ్గకుండా కాపాడుతున్నారు. వాళ్ళు ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ నీ మీద ఉన్న కోపాన్ని సస్టైన్ చేసి ఉండిచ్చారు. అలాగా రగిలిపోతా ఉన్నారు ఎవరి మీద, నీ మీద. అందులో కొంచెం వీళ్ళ మీద కూడా ఉంది కోపం వాళ్ళకి. ఆ కోపం ఎలాంటిదంటే ప్రేమాగ్రహం. నీ మీద మాత్రం కసి మళ్ళా ఇంకోసారి ఓడిస్తారు. నిన్ను ఇంకోసారి ఓడిచ్చేదాకా వాళ్ళు నీ మీద కోపాన్ని తగ్గినవరాలు. ఇది రాజకీయం అంటే. ఇలాగే తింగరమోహం వేసుకుని అరెస్టులు, ఈడ్చుకొట్టేయడాలు, కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయడం, వాళ్ళని మేనేజ్ చేసి బెయిల్ రాకుండా చూడటం కాదు అసలు రాజకీయం అంటే. ఇది బాధగా ఉండదు, అది అట్రాక్టివ్ గా ఉండదు. అది ఇలాంటి రాజకీయం. అట్రాక్టివ్ రాజకీయాలు ఎలా ఉంటాయంటే, బొబ్బల రంక రామబ్రహ్మ అని ఉంటాడు సినిమాలో విలన్, బాలకృష్ణ గారు అని పట్టు కొట్టేసి ఈడ్చుకుని వెళ్తూ ఉంటాడు పోలీస్ స్టేషన్ కి. మీకు అంకుశ సినిమాలో రాజశేఖర్ కొట్టి తీసుకెళ్తూ ఉంటాడు అలాగనమాట. మీకు అట్రాక్టివ్ రాజకీయాలు అంటే జయలలిత వీళ్ళందరినీ కరుణానిధిగా రాళ్ళని అయ్యో గురువాయూరప్ప అని అరుచుకుంటే సారల రాయరు బయట కనపడేపోలా లింగులు ఊడిపోయి పరిగెట్టేశారు. అలాంటి మీకు అట్రాక్టివ్ గా మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. కానీ రోజు తీరిపోద్ది. జనం ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ వేరియబుల్ అలది, కాన్స్టెంట్ గా ఉండదు, ఒకే అభిప్రాయం దగ్గర ఉండదు. ఇదేట ఇలా చేయొచ్చా బాబు గారు, మీరు చేస్తే ఒప్పుకున్నది. నువ్వు లెక్కర్లో నకిలీ మద్యం చేసి నువ్వు దుబ్బేసావు అనుకో, అది దొంగోడిని అలాగే చేస్తాడంటారు. బాబు గారు చేస్తే ఒప్పుకోరు. చూడండి ఆయన చాలా పద్ధతిగా. అప్పుడు వీళ్ళు ఎంత ఉదారంగా ఉంటున్నారంటే, ఈ అధికారులు అది మనం వేధించకూడదు అనుకుంటున్నారు. నీకు సపోర్ట్ చేసి నీ బూట్లు నాకి నీతో పాటు అరాచకాలు చేసిన వాళ్ళని మితిమీరిన వాళ్ళు కొంతమంది పక్కన పెట్టగలిగిన మిగతా వాళ్ళు చేత పని చేయించుకుంటున్నారు. వీళ్ళు 23 జిల్లా కలెక్టర్లు వేసుకోవాలా ఎన్జిటి విషయంలో. అయినా సరే వాళ్ళందరి చేత పని చేయించుకుంటున్నారు. వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపం వాళ్ళు కన్ఫెషన్ చెప్పుకుంటారు దగ్గరికి పోయి. అదే నువ్వేం చేసావు? ప్రసాదించావు, కసిపించావు అందరిలో. వీళ్ళు ఆ పని చేయరు. ఆ కసిపించి పని చేయకపోబట్టి మీకు ఏమో చేయాలి ఊసిపోక మీ వాళ్ళు మీరే వెళితే విగ్రహాలు తల తీసేసుకుంటారు. అదేంటండి ఇక్కడ అంబటి రాంబాబు, నువ్వు ఆల్రెడీ ఒకసారి త్యాగం ఎడదీసినట్టు ఇడదీశారు కాబట్టి మళ్ళీ ఎడదీస్తారు లేదంటే ఇష్టం మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కసారి ఎవరి దాకేందుకు, మీ కేడర్ దాకేందుకు లేళ్లప్పిరెడ్డిని వేణుగోపాల్ రెడ్డిని మాట్లాడమని చాలు నీ సపోర్ట్ గా నీ పక్కనే. మీ కేడర్ అంతా రావకలేదు. వాళ్ళిద్దరిని నీతో పాటు మాట్లాడమని నువ్వు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ మనం రాబోవట్లేదు, ఏడు ముఖం చూసి ఎవడు ఓటేయడు వాళ్ళకి అర్థమైపోయింది. నీకే అర్థం అవ్వలేదు. ఇంకా కొంచెం విగ్రహం పుష్టి బుర్ర తక్కువ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి.